హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ప్రపంచంలోనే కొన్ని రహస్యపు దేశాలు ఉన్నాయని అంటారు. వాటిని మనం కనుక్కోలేమని చెప్తారు. అలాగే మన ప్రపంచంలో ఎన్నో పురాతన నగరాలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని అయితే మనకు తవ్వకాల్లో దొరికాయి, కానీ అయితే ఇప్పటికీ కొన్ని నగరాలు అంతు చిక్కలేదు. ఉదాహరణకు కనిపించిన నగరం ద్వారకా అయితే కనిపించిన నగరాల్లో ఒకటి అట్లాంటికా. ఈ రోజు ఈ వీడియోలో ఒక గొప్ప నగరంగా వెలిగిన నగరం గురించి మాట్లాడుకుందాం. ఈ నగరం 70 ఏళ్లకే అంతరించిపోయింది. అసలు ఈ నగరం ఎక్కడుంది, ఎందుకు అంతరించిపోయింది అనేది తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియో చూస్తున్నారు కానీ మా వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో మరి కొంతమందికి చూపిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్ళకే అంతరించింది. అత్యంత విలాసవంతంగా సంపన్నంగా ఉన్న ఈ నగరాన్ని చూసి అప్పట్లో జనం ఆశ్చర్యపోయేవారట. అప్పట్లో అది ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో స్మారక నిర్మాణాలు, ఆకర్షణలతో నిండిన ఈ నగరం స్పెయిన్ అండాలూసియా ప్రాంతంలోని కోట్బాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఈ నగరం కేవలం 70 ఏళ్ల పాటు ఉందనేది కూడా ఒక చరిత్రే. మన కాల్పనిక మదీనా అజహరా నగరం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీన్ని అరబ్బీలో మదీనా అల్ జహరా అంటే మెరిసే నగరం అని అర్థం అన్నమాట. అప్పట్లో స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో అరేబియన్ ముస్లింల పాలన కొనసాగేది. అల్ ఆందలుస్ ఇప్పుడు స్పెయిన్ లోని ఆందాలుసియా ప్రాంతం అన్నమాట. రాజకుమారుడు ఖలీఫా అబ్దుల్ రెహమాన్ 936 సంవత్సరంలో కోర్టుబా పశ్చిమంలోని గ్వాందలక్వీర్ నదీ తీరంలో తన రాజధాని నిర్మించాడు. నదీ తీరంలోని బండరాలపై వెలిసిన ఈ నగరం అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరంగా ఉండేది. ఈ నగరాన్ని చూసి జనం ఆశ్చర్యపోయేవారట. 10 ఏళ్లలో నగర నిర్మాణం. ఈ నగరానికి మదీనా అల్ జహరా అని పేరు పెట్టారు. దీన్ని 10 ఏళ్లలోనే నిర్మించారు. 945లో ఖలీఫా దర్బార్ కూడా ఇక్కడ చేరింది. ఈ కొత్త రాజధానిని నిర్మించడానికి అంతులేని సంపదను ఖర్చు చేశారు. కొన్ని ఆధారాల ప్రకారం ఈ నగర నిర్మాణానికి 10,000 మంది కూలీలు పనిచేశారు. రోజు 6,000 రాళ్లను ఇక్కడ తీసుకొచ్చేవారు. సరుకు రవాణా కోసం 1,500 గాడిదలు, కంచర గాడిదలు ఉపయోగించారు. అప్పట్లో అత్యంత నిపుణులైన శిల్పులను ఇక్కడికి రప్పించారు. వారు చెక్కిన అందమైన శిల్పాలను నగరంలోని గోడలు, కోటలు, స్తంభాలు, మార్గాలు అన్నిటిపై అమర్చి వాటిని అందంగా మార్చారు. నగరం కోసం భారీ వ్యయం. పోర్చుగల్ లోని ఎస్టిమోజ్ నుండి పాలరాయి తెప్పించారు. పోర్టుబా కొండల్లో నుంచి ఉదా రంగు సున్నపురాయిని ఉపయోగించారు. ఇక్కడికి దగ్గరలోని సియరా డే కబ్రా నుంచి ఎర్ర రంగు రాయిని తీసుకొచ్చారు. 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుకే నగరం నుంచి తెల్లటి సున్నపురాయి తెప్పించారు. ఇక ఖలీఫా దగ్గర బంగారానికి ఏమాత్రం లోటు ఉండేది కాదు. ఈ నగరాన్ని నిర్మించడానికి వారు రాజ్యంలోని అన్ని ఆర్థిక వనరులను ఉపయోగించారు. ఆ సమయంలో ఖిలాఫత్ వార్షిక బడ్జెట్ దాదాపుగా 40 నుంచి 50 లక్షల దిర్హాములు ఉండేది. అందులో కనీసం 1/3 భాగాన్ని మదీనా అల్ జహరా నిర్మాణానికి ఖర్చు చేశారు. ఈ నగరాన్ని ఎగుడు దిగుడు బండరాలపై నిర్మించారు. వాస్తు నిపుణులు దీన్ని పూర్తిగా అనుకూలంగా మార్చుకున్నారు. నగరాన్ని 3 వేరువేరు తలాలుగా మార్చారు. అన్నిటికంటే పైనున్న ప్రాంతంలో రాజా పరివారానికి ఒక కోట నిర్మించారు. ఇది అబ్దుల్ రెహమాన్ 3వ నివాస స్థలంగా ఉండేది. ఇందులో చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉండేవి. వాటిని అలంకరించడానికి అద్భుత శిల్పకళా నైపుణ్యం ఉపయోగించారు. విశాలంగా ఉన్న తమ మహల్ పై నుంచి ఖలీఫా మొత్తం నగరాన్ని చూడగలిగేవారు. రెండో ప్రాంతంలో పాలన కోసం భవనాలు, కీలకమైన అధికారులు ఇల్లు ఉండేవి. నగరంలో కింద స్థాయిలో సాధారణ ప్రజలు జీవించేవారు. ఇక్కడ సైనికులు ఇళ్లు, మసీదులు, బాజార్లు, స్నానపు గదులు, బహిరంగ తోటలు ఇంకా ఎన్నో ఉండేవి. నిర్మించిన 15 ఏళ్లకే నగరంలోని కొన్ని ప్రాంతాలు కూడగొట్టి మళ్లీ పెద్దగా కట్టారు. కోర్టుబా ఖిలాఫత్ మధ్యధర సముద్ర ప్రాంతంలో అప్పట్లో మహా సామ్రాజ్యంగా ఉండేది. దాన్ని బ్యాంజటిన్ సామ్రాజ్యంతో పోల్చేవారు. ఆ సమయంలో మదీనా అల్ జహరా అంత సంపన్న నగరం ఎక్కడా లేదని చెప్పుకునేవారు. అయితే ఈ నగరం కేవలం 70 ఏళ్లు మాత్రమే ఉనికిలో ఉంది. 976లో ఖలీఫా అబ్దుల్ రెహమాన్ కొడుకు వారసుడు అల్ అకేనా II మరణం తర్వాత నుంచి ఈ నగరం పతనం మొదలైందని చెప్పొచ్చు. పాలనా పగ్గాలు కేవలం 11 ఏళ్ల వయసులో ఉన్న ఆయన కొడుకు హిషామా చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడు అధికారమంతా అల్ హకేనా సేనాపతి అల్ మంజూర్ చలాయించేవాడు. ఆయన మంత్రిగా, సలహాదారుడిగా నియమించింది అల్ హకీనేనే. కానీ అల్ మంజూర్ అల్ ఆందోలుస్ పాలన పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తర్వాత తన కోసం వేరే నగరాన్ని నిర్మించాడు. మదీనా అల్ జహీర్, మదీనా అల్ జహరాను వదిలి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైన తర్వాత 1031లో కోర్టుబా ఖిలాఫత్ కూడా ముగిసింది. ఆ
ప్రాంతం వేరు వేరు రాజ్యాలుగా విడిపోయింది. వాటిని తైఫా రాజ్యాలు అనేవారు. తర్వాత మదీనా అల్ జహరాను పూర్తిగా విడిచిపెట్టారు. పాశ్చాత్య ప్రపంచంలో అత్యంత అందమైన నగరం అని పేరున్న అల్ జహరాను దోచేశారు, తగలబెట్టారు, దాని అందాలను ధ్వంసం చేశారు. రాజధాని నిర్మాణానికి ఉపయోగించిన అత్యంత విలువైన వస్తువులను గోడల నుంచి స్తంభాల నుంచి పెకలించారు. వాటిని తీసుకువెళ్లి అమ్ముకున్నారు. రాజధానికి సంబంధించిన వస్తువులు ఎవరి దగ్గరైనా ఉంటే వాటిని చాలా గౌరవించేవారు. చివరికి వారు సెవిలి చేరుకున్నారు, లేదంటే ఉత్తర ఆఫ్రికా, ఉత్తర స్పెయిన్ లోని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు. అంతేకాదు తర్వాత కూడా అక్కడ దోపిడీలు జరిగాయి. నగరాన్ని చాలా ఘోరంగా దోచుకున్నారు. గోడలు, భవనాలకు తాపడం చేసిన శిల్పాలను, కట్టడాలకు ఉపయోగించిన రాళ్లను కూడా పెకలించి తీసుకెళ్లిపోయారు. మదీనా అల్ జహరాన్ ఒక అందమైన నగరం నుంచి నిర్మాణ సామాగ్రిని తవ్వి తీసుకునే ఒక గనిలా మారిపోయింది. శతాబ్దాల నాటి అందమైన శిల్పాలు, నగీషీలు, తాపడం చేసిన రాళ్లు ఉండడమే ఆ నగరానికి శాపమైందని చెప్పొచ్చు. తర్వాత అందరూ ఆ నగరం గురించి మర్చిపోయారు కూడా. 1911లో ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఈ నగరం బయటపడింది. ఈ మాయా నగరం అలా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఒక అంచనా ప్రకారం అప్పట్లో ఉన్న నగరాల్లో 11% మాత్రమే ఇప్పుడు కనిపిస్తుంది. 2018లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది.